సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం అండి. మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఊళ్ళోనే చక్కగా తాటాకులు పందిరేసి మామిడాకులు కట్టి కింద కళాపు జల్లి ముగ్గేసి చక్కగా తయారు చేసేవాళ్ళండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పాడి పంట ఏముందో కూరగాయల దగ్గర నుంచి అన్నీ ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు. కత్తిపీట కోయటానికి కానివ్వండి, వండటానికి కానివ్వండి, గంగాళాలు, నెక్స్ట్ పెద్ద పెద్ద కాగులు ఇలాంటివన్నీ వండటానికి పంపించేవాళ్ళు. బొచ్చెలు ఏది ఉంటుంది ఊరంతా కలిపితే అంతమందికి పెళ్లి మొత్తానికి చేయటానికి కావాల్సినన్ని సామాను ఉండేది. ఏది ఒక్కటే అద్దెకి తెచ్చేవాళ్ళు కాదు. ఇంట్లోనే ఊళ్ళోనే అన్నీ సర్దుకునేవాళ్ళు. ఈ అమలక్కలు మామూలుగా ఉదయం వెళ్ళి కూరగాయలు కోసిరావటం, నెక్స్ట్ ఇంకేదైనా సహాయం చేయగలిగినంత సహాయం చేయటం, ఎవరో ఒక మనిషిని పెట్టుకొని అతను వంట చేయటం, మిగతా అంతా ఎవరికి వాళ్ళే చేసేవాళ్ళు. అప్పుడు రుచికరంగా ఉండేది, నెక్స్ట్ ఆనందదాయకంగా కూడా ఉండేది. ఇన్ని కుటుంబాలు కలిసి ఒక పని చేస్తే ఎంత బాగుంటుందండి. చక్కగా పెళ్ళి అంటే ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావుడు అన్నట్టు అసలు ఎంత హడావుడు అంటే ఆ పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఎంత సంబరం అంటే అంత సంబరం. ఈ గౌన్ వేసుకోవాలి, ఆ గౌన్ వేసుకోవాలి, ఈ లంగా కట్టుకోవాలి, ఆ లంగా కట్టుకోవాలి, అట్లని పెళ్లి కూతురు పక్కన నేను కూర్చోవాలంటే నేను కూర్చోవాలని పోటీ పక్కన కూర్చునేవాళ్ళం. అప్పుడేంది చిన్న చిన్న కెమెరాలు కదా, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వరకే చక్కగా ఉండే, వెనకంతా మేము నల్లగా కనపడతా ఉండేవాళ్ళం. ఆ ఫోటోలు దిగటానికి కూడా పోటీలు. చిన్నగా అడిజరికి పక్కనే ఉండేలాగా మొత్తానికి ట్రై చేసేవాళ్ళం. మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం అండి. ఊళ్ళో మంగలు ఉన్నాడు అనుకోండి, కాళ్ళు గోళ్ళు తీయటం కానిచ్చి అన్ని మంగళకి చెప్పేవాళ్ళు. చాకలు ఉన్నాడు అనుకోండి, అన్ని బట్టలు ఉతకటం అట్లాంటివన్నీ దిష్టి తీయటం అన్ని చాకలు చేసేది. కుమ్మరోళ్ళు కొండలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, అందుట్లో నీళ్లు పోసుకొని తాగేవాళ్ళు. కుల వృత్తులు కంసాలు ఉంటాడు. కంసాలు ఏంటి సూత్రాలు అవి చేస్తాడు కదా, వారింటి అది అతని పని. నెక్స్ట్ వడ్లాభత్తుడు ఉంటాడు కదా, వడ్లభత్తుడేమో పెళ్లి పీటలు చేసేవాడు. ఇలా పెళ్లి కార్యక్రమం రోజు వీటన్నిటినీ సేకరించి అన్ని కులవృత్తుల వాళ్ళందరికీ మోయనం అని ఇచ్చేవాళ్ళు. ఆ మోయనం ఇచ్చి అవి తీసుకొచ్చి దాని ద్వారా పెళ్లి చేసేవాడు. అంటే వృత్తులన్నిటికీ కూడా న్యాయం చేసేవాళ్ళు. ఏ ఏ కుల వృత్తిని ఎవరిని వదిలేవాళ్ళు కాదు. అందరినీ ఏదో రకంగా ఉపయోగించుకొని ఆ సమయంలో ఇలా చేసేవాళ్ళు, ఉపయోగపడేలాగా చేసేవాళ్ళు. వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వటం అట్లాంటివి చేసేవాళ్ళు. ఈ 16 రోజుల పండగ